హలో అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ లోకం తీరు. చాలా చిన్న కథ, చాలా అర్థం ఉందండి. చివరి వరకు చూడండి. మనం కథలోకి వెళితే, అనగనగా సీతారాంపురం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురి వారపు సంతకు తన కుమారుడు శేఖర్ను తీసుకుని బయలుదేరతాడు. తిరిగి వచ్చేటప్పుడు సామాగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకెళ్తారు. అసలే వేసవి కాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళొచ్చు కదా అన్నారు. దాంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వు కుర్రాడివి అయి ఉండి ఎంచక్కా గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు, నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకొని శేఖరు గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురై, చూడు, ఆ వ్యక్తి నిర్వాకం, వయసులో పెద్దవాడై ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు, పిల్లోడిని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరు గాడిద మీద కూర్చొని ముందుకు సాగారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరు కలిసి గాడిదను చంపేలా ఉన్నారే అని గట్టిగా అరిచాడు ఎదురుగా వస్తున్న కొందరు పాదచారులు. అయ్యో, నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకొని తండ్రి కొడుకులిద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు. అది బాగా అలసిపోయి కనిపించింది. ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చోబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. ఇలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదను మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఆ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చెయ్యాలి అనుకున్నది మనకి అనుకూలమైన వాతావరణంలో మనం నిర్ణయం తీసుకొని మనం చెయ్యాలి. అంతేగాని దారిని పోయే దానయ్య చెప్పే విషయాలు మనం పాటిస్తూ వెళితే ఈ రకమైన గందరగోళంతో గాడిదని వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారో అలా మనం కొన్నిటిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందువలన మనం చెయ్యవలసిన పని మీద శ్రద్ధాభక్తితో చూసి మన ప్రకారం మనకి అనుకూల వాతావరణాన్ని చూసుకొని వెళ్తూ ఉండాలి. అంతేగాని అందరితో సలహాలు తీసుకుంటూ అన్నీ పాటిస్తూ వెళ్తే ఈ రకంగా గాడిద దూకి పారిపోయినట్టు అవుతుంది. చూసారా అమ్మవారిని? బాయ్.